హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఉగాది అండి. ఈరోజు నా ఉగాదిని ఇట్లాగా పరవన్నంతో స్టార్ట్ చేశానండి. అంటే మనం ముందు పరవన్నము బియ్యం అవన్నీ చక్కగా పొయ్యి మీద పెట్టేసుకుంటే మనం మిగతా పనులు చేసుకునేసరికి పరవన్నం ప్రిపేర్ అయిపోతుందండి. ఇట్లా చేసుకోవడం మా అత్తయ్య గారు నేర్పించారు నాకు. ఇంకా హైదరాబాద్లో పువ్వులు కొంచెం తక్కువ కాస్టే ఉంటాయండి. ప్రతి ఫెస్టివల్కి ఇట్లాగా నేను బంతి పూలతో తోరణం కడతానండి ఇంటికి. తర్వాత దేవుడి దగ్గర పటాల ముందు ఇట్లాగా చిన్నగా తోరణంలా ప్రిపేర్ చేసుకున్నానండి మామిడాకులతో. ఇట్లా అంటే ఉగాది అనే కాదండి, ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మనకి జనవరి ఫస్ట్ అట్లాగో ఉగాది కూడా అట్లనే కదండి, మనకి తెలుగు సంవత్సరాది కదా. అందుకని కలర్స్తో ముగ్గులు వేస్తానండి. ఆల్రెడీ ఆ లాగ్ అప్లోడ్ చేశాను, మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అంటే ఎందుకు కలర్స్తో వేసానంటే ఆ ఇయర్ మొత్తం కలర్ఫుల్గా ఉండాలని అట్లా కలర్స్తో ముగ్గులు వేస్తానండి. తర్వాత ఇట్లా తోరణం ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. చూసారా, బాగా వచ్చింది కదా తోరణం. దేవుడి దగ్గరికి ఇట్లా తోరణం కట్టానండి. అంటే తర్వాత మామిడాకులు కూడా పెట్టాను. అంటే తెలంగాణ వాళ్ళు ఇక్కడ, మనము ఆంధ్ర సైడ్ అయితే వేప కొమ్మలు పెట్టుకోం కదండి. ఇక్కడ తెలంగాణ వాళ్ళు వేప కొమ్మలు కూడా పెట్టుకుంటారనమాట. అది కూడా నేను చూసి నేర్చుకున్నాను అనమాట. నేను కూడా వేప కొమ్మలు అంటే మామిడి ఆకులతో పాటు వేప కొమ్మలు కూడా పెట్టానండి గుమ్మానికి. ఇంకా దేవుడి దగ్గర కూడా నా పూజ అయిపోయిన తర్వాత ఇట్లా మా శ్రీనికి కూడా పూజ చేసుకుంటుంది అనమాట. అంటే పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న హ్యాబిట్స్ నేర్పించడం కూడా మంచిదే కదండి. మనల్ని చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు. శ్రీనిక పూజ అయిపోయిందండి. ఇద్దరం కలిసి తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న రామాలయం గుడికి వెళ్ళామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీనిక వ్లాగ్.